ఓం నమో వెంకటేశాయ. అనంతకీర్తిం వరదం ప్రసన్నం పద్మాసనం సేవక పారిజాతం రాజాధిరాజం రఘువీరహేతుం రామం భజే రాఘవ రామచంద్రం. అనంతమైనటువంటి కీర్తి గలవాడు, ఆశ్రయించినటువంటి భక్తులకు కల్పవృక్షము వంటివాడు, రాజాధిరాజు అయిన శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 306వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు అనేటువంటి సంకీర్తనను శ్రీమతి ఎం కవిత గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణుని శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుని శ్రీపాదమే శరణు. సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుని శ్రీపాదమే శరణు. परमयोगी जन भागधेय श्री परम पुरुष परात्पर परमयोगी जन भागधेय श्री परम पुरुष परात्पर परमात्मा परमानुरूप श्री तिरुवेंकटगिरि देवा परमात्मा परमानुरूप श्री तिरुवेंकटगिरि देव शरणं. श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमन्नारायणुनि श्रीपादमे शरणु. శ్రీమన్నారాయణ
దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం చతుస్త్రింశత్ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి సంభూత రామసాగరగామిని. పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్తే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్. పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుస్త్రింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. మయా నిసృష్టాం భరతః మయా నిసృష్టాం భరతో మహీమిమాం సశైలషండాం సపురాం సకాననాం శివాం సుసీమాం అనుశాస్తు కేవలం త్వయా యదుక్తం నృపతే తథాస్తు తత్. రామచంద్రమూర్తి తాను చెయ్యవలసినటువంటి పనిని తాను చేస్తూ, అదేదో కష్టపడుతూ చేస్తున్నానని కాదు, ఇష్టపడుతూనే చేస్తున్నాను అనే విషయాన్ని తెలియజేస్తూ, తనకు దక్కనటువంటి రాజ్యమైనప్పటికీ భరతుడికి ఆ రాజ్యము పరిపూర్ణంగా సస్యశ్యామలంగా సుఖంగా సంపదలతో కూడి దక్కాలి అని చెప్పి అంటూ, నాకు దక్కకపోయినా నేను విడిచి వెళ్ళిపోయినటువంటి వనవాసానికి వెళ్ళిన తర్వాత ఈ రాజ్యం అయోధ్యాపురంతో కూడినటువంటిదై అనేక రాజ్యములతో కూడినది. ఈ భూమండలం అంతా కూడా మంగళప్రదంగా ఉన్నటువంటి ఈ భూమండలం అంతటినీ కూడా కేవలం భరత అనుశాస్తు, భరతుడొక్కడే అంటే దీన్ని పరిపాలించడానికి సమర్థుడు, అంతటి చాకచక్యం కలిగిన వాడు. కావున భరతుడొక్కడే పరిపాలించాలి, ఇందులో విభాగాలకు కూడా తావు లేదు అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, ఏమని? భరతుడు రాజు అవ్వాలి అని కైకేయీదేవి అనుకున్నది కావున ఉన్నటువంటి రాజ్యంలో కొంత భాగానికి భరతుడిని రాజుని చేసి మరి మిగతా భాగం రాముడికి ఇవ్వచ్చు కదా అనో, లేకపోతే దాంట్లో మరో రకంగానో ఇలాగా భాగాలు చేయొచ్చు అనో సందేహం రావచ్చు. అందుకనే రాముడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, ఏకఛత్రాధిపత్యంగా భరతుడే ఈ భూమండలం మొత్తాన్ని కూడా, రాజ్యాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించాలి, ఇందులో ఎటువంటి తిరుగు లేదు. మీరు ఏదైతే మాట ఇచ్చారో అది పరిపూర్ణంగా జరిగి తీరవలసినదే అని అంటూ, నమే తథా పార్థివధీయతే మనో మహత్సు కామేషు నచాత్మనః ప్రియే యథా నిదేశే తవ శిష్ట సమ్మతే వ్యపైతు దుఃఖం తవ మత్కృతే నఘా. అనఘా ఎటువంటి పాపము కూడా లేనటువంటి వాడా తండ్రి అని చెప్పి సంబోధిస్తున్నాడు. అంటే రామచంద్రమూర్తి స్వయంగా తానే తనను దండించినటువంటి వాడైనా, దండించడము అంటే సత్యవాక్ పరిపాలన కోసం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా రాముడిని వనవాసం చేయమని ఆజ్ఞాపించిన వాడైనా తన తండ్రిని ఏమంటున్నాడు? అనఘా పాపరహితుడా, దోషమేమీ కూడా లేనటువంటి వాడా, నీవేదో మానసికంగా ఆత్మన్యూనతా భావనతోటి నా వల్ల నా కుమారుడికి ఇంతటి ఆపద వచ్చింది అని బాధపడుతున్నావు, కానీ నీలో ఇసుమంతైనా సరే దోషము లేదు, పాపరహితుడివే అనే విషయాన్ని చెబుతూ, తండ్రి పార్థివ మహారాజా, మే మనః నా మనస్సు శిష్ట సమ్మతే తమ నిదేశే యథాస్థాప్యతే. శిష్టులందరూ కూడా చెప్పినటువంటి ధర్మపరమైనటువంటి మార్గములో, నీవు చెప్పినటువంటి మార్గంలో ఎంతగా దృఢంగా నిశ్చయించబడి ఉన్నదో, తథా మహత్సు కామేషు
ఆ విధంగా ఇతరములైనటువంటి కామముల యందు అంటే ఇతరములైన కోరికల యందు నా మనస్సు లగ్నం కాలేదు. నీవు చెప్పినటువంటిది ధర్మపరమైనటువంటిది, శిష్టాచార సమ్మతమైనటువంటిది, శిష్టులందరూ కూడా అంగీకరించేటువంటిది అయినా నీవు చెప్పిన మార్గంలోనే నా మనస్సు స్థాపించబడింది. నా మనస్సు పట్టుదలతో అక్కడే లగ్నమయ్యున్నది. అంతే తప్ప ఇతరములైనటువంటి కోరికల యందు రాజభోగాల యందు నా మనస్సు లగ్నమై లేదు. మహత్సు కామేషు గొప్పవైనటువంటి వాటి యందు నా మనస్సు లేదు అన్నాడు. ఆత్మనః ప్రియేన ధీయతే, అంతెందుకు నాకిష్టమైనటువంటి వాటి యందు కూడా నా మనస్సు లేదు. అదేమిటి అంటే ఇక్కడ రాముడి ఇష్టం ఒకటి, దశరథుని ఇష్టం వేరొకటి అనేది లేదన్నమాట. ఇక్కడ దశరథునికి ఏదైతే ఇష్టమో అంటే దశరథుడు ఏదైతే చెబతాడో ఆ చెప్పేటటువంటిదే రాముడికి ఇష్టము తప్ప రాముడికి సొంతగా ఇష్టం అనేది ఏమీ లేదు అని అంటున్నాడు. అంటే పితృవాక్య పరిపాలనే, దానిని ఆచరించడమే నాకు ఇష్టము తప్ప నేను సొంత నిర్ణయం అనేది ఏమీ అనుకోవటం లేదు అన్నాడు. అంటే వనవాసానికి వెళ్ళడం నా నిర్ణయం కాదు, మీరు చెప్పిన పని చెయ్యటమే నా నిర్ణయము అని అంటున్నాడు. అందుకే కదా బాలభావ సయేవా అని చెప్పంటూ తండ్రి దాటు బిడ్డగా ఉండటమే నాకు ఇష్టము, స్వతంత్రంగా ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్పి రామచంద్రమూర్తి స్వయంగానే తెలియజేశాడు ఇంతకుముందు. మరి అదే విషయాన్ని ఇక్కడ కూడా అంటూ ఆత్మనః ప్రియేణ ధీయతే, నాకు ఇష్టం వచ్చినట్లుగా ఉండటం, నా ప్రియమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ కోరికతో ఉండటం నధీయతే, అటువంటిదేమీ కూడా లేదు. మత్కృతే దుఃఖం వ్యపైతు, కావున మీకు నా గురించి ఏదైతే దుఃఖం ఉన్నదో, నా గురించి ఏ విధంగా అయితే బాధపడుతున్నారో ఆ బాధను పూర్తిగా తొలగించుకోండి, బాధపడవలసిన అవసరము లేదు. ఎందుకు అంటే వనవాసానికి వెళ్ళడం కష్టము కాదు, నాకు ఇష్టము. ఎందుకు ఇష్టము అంటే అది మీ మాట కావున మీ మాటను పాటించడమే నేను ఆనందంగా ఉండడానికి హేతువు అన్నాడు. కావున నేను ఆనందంగా ఉండడమే మీకు కావాలి, నేను ఇప్పుడు ఆనందంగానే ఉన్నాను మీ మాట పాటిస్తూ, కావున మీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఆపుకోండి అని అంటున్నాడు. మరి ఇది కదా కొడుకులకు ఉండవలసినటువంటి ధర్మము అని అంటున్నారు. అందుకనే అంటారు ఇక్కడ ఏవో గొప్ప గొప్ప ధర్మాలను ఆచరించడము, గొప్ప గొప్ప ఘనకార్యాలు చేయడం కంటే కూడా సామాన్యమైనటువంటి నియమములు ఏవైతే ఉన్నాయో, సామాన్యమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో నిత్యము అనునిత్యము ఆచరించవలసినటువంటివి, వాటిని ఆచరించడం ద్వారా కూడా మహత్తరమైనటువంటి ఫలాన్ని పొందవచ్చును అన్నారు. ఇక్కడ రాముడు నేను ఘనకార్యములు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అనడం లేదు. నేను మా నాన్న మాట వింటాను, తండ్రి మాట వింటాను, అదే నాకు పరమధర్మము అని చెప్పి అన్నాడు. అందుకే కదా ఇంతకుముందు శ్లోకంలో కూడా రాముడే అన్నాడు ఏమని, ఎందుకు ఈ అమాయకమైనటువంటి ప్రజలందరూ కూడా దూరంగా ఉన్నటువంటి, ఎంతో ప్రార్థిస్తే కానీ అందుబాటులోకి రానటువంటి దేవుణ్ణి గురించి వెతుకుతూ ఉంటాడు, కనిపించినటువంటి దేవుణ్ణి గురించి వెతుకుతూ ఉంటారు, ప్రత్యక్షంగా కనిపించేటటువంటి తల్లి తండ్రి గురువుల్ని విస్మరిస్తారు, ఏమిటో ఈ అమాయకుల యొక్క లక్షణము అని అన్నాడు. పైగా ఆ సందర్భంలో చెబుతాడు, తల్లి తండ్రి గురువులను గనక ఆశ్రయించినట్లయితే దైవం తనంతట తానే అనుకూలిస్తుంది అనే విషయాన్ని కూడా చెబుతాడు. స్వాధీనంలో ఉండేటటువంటి వారు మరి తల్లిదండ్రులు, కావున వారే ప్రత్యక్ష దైవములు అనే విషయాన్ని కూడా చెప్పాడు. దైవాన్ని ఆరాధించవద్దు అని చెప్పలేదు, కానీ దైవాన్ని ఆరాధించడం కంటే కూడా తల్లిదండ్రుల గురువులను ఆరాధించడం ద్వారా అంతకంటే ఫలితము ఆ దైవం యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పాడు. అందుకనే ఇక్కడ దశరథ మహారాజుతో అంటున్నాడు, తండ్రి మీరు ఏమాత్రము ఆలోచించవద్దు, మీలో ఏ దోషము కూడా లేదు, శిష్టాచార సమ్మతమైనటువంటి మీ మాట ప్రకారము నేను వనవాసానికి వెళతాను, దీనిని పాటించడము యందు నా మనస్సు ఎంతగా లగ్నమైనదో, ఎంతటి ఆనందం నాకు కలుగుతుందో అంతటి ఆనందము, అంతటి శ్రద్ధ భక్తులు ఇతరములైనటువంటి రాజభోగముల యందు కానీ లేకపోతే నా స్వీయమైనటువంటి స్వేచ్ఛాపూరితమైన నిర్ణయాల మీద కానీ నాకు ఉండదు, మీ మాట పాటించడమే నాకు ఆనందము, కావున మీరు నిశ్చింతగా ఆనందంగా ఉండండి అంటూ తదద్యనైవా నఘరాజ్యమవ్యయం
న సర్వకామాన్న సుఖం న మైథిలీం న జీవితం త్వామనృతేన యోజయన్ వృణీయ సత్యం వ్రతమస్తు తే తథా. దశరథునికి ఆ సందర్భంలో తన అభిప్రాయం తాను బాధపడటం లేదు అనే విషయం తెలియాలి అని చెప్పి మరలా ఆయన చెప్పినటువంటి మాటలే రామచంద్రమూర్తి చెబుతున్నాడు. ఇది పునరుక్తి కాదు, దుర్బద్ధం సుబద్ధం భవతి అన్నట్లుగా 2 సార్లు కనుక చెప్పినట్లయితే అంటే ఏమిటి, ఒకసారి చెప్పినప్పుడు అదేదో 4 చివరి నుంచి చెప్పాడా అనుకోవచ్చు, కానీ 2వసారి గట్టిగా బల్లగుద్ది చెప్పాడు అనుకోండి, అబ్బే ఇది అతని మనస్సులోంచి చెబుతున్నాడు కావున ఇది నిజమే, దీన్ని మనం నమ్మవచ్చు అని అనిపిస్తుంది. అందుకనే ఇక్కడ రాముడు దశరథుని యొక్క శోకాన్ని తీర్చడం కోసము అని చెప్పి తన భావాలను మరలా కూడా తెలియజేశాడు. అనగా దోషము లేనివాడా, పాపరహితమైనటువంటి వాడా, తత్ అద్యత్వాం అనృతేన యోజయన్, తత్ అందువలన ఎందువలన మీ మాట వినటమే నాకు ఆనందము, అదే ధర్మము, కావున నేను ఆనందంగానే ఉన్నాను. కావున అద్యత్వాం అనృతేన యోజయన్, ఈరోజు మిమ్మల్ని అసత్యం ఆడనటువంటి వారిగా, సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వారిగా, సత్యసంధుడిగా చేస్తూ అవ్యయం రాజ్యం నైవ వృణీయ, ఈ రాజ్యాన్ని నేను కోరుకోవటం లేదు. ఈ రాజ్యం అంతటికంటే, ఈ భూమండలం అంతటికంటే, ఈ విశ్వంలో ఉన్న వాటన్నిటికంటే కూడా మిమ్ములను సత్యసంధుడిగా చెయ్యటమే, మీకు చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండటమే నాకు చాలా ఇష్టము అని అన్నాడు. చూడండి, ఇది సంతానానికి ఉండవలసినటువంటి లక్షణం. ఏదో ఇతరమైనటువంటి సుఖాల కోసమో లేకపోతే సంపదల కోసమో తల్లిదండ్రులను విడిచిపెట్టడమో, తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురావటమో కాదు. వేటినైనా సరే విడిచిపెట్టి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావటమే సంతానము యొక్క, పుత్రుల యొక్క ధర్మము అనేది ఇక్కడ రామచంద్రమూర్తి తాను ఆచరిస్తూ మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. మీకు గొప్ప పేరు తీసుకువస్తూ మిమ్మల్ని సత్యసంధుడిగా ఉంచుతూ ఈ రాజ్యాన్ని కూడా దేనిని నేను కోరుకోవటం లేదు, సకల భోగములను వేటిని కోరుకోవటం లేదు. సుఖంచన మైథిలీంచన, సుఖమును కానీ సీతాదేవిని కానీ ఎవరిని కూడా నేను కోరుకోవటం లేదు. చివరకు జీవితాన్నైనా నేను కోరుకోను, నా జీవితము కంటే కూడా మీకు గొప్ప పేరు రావడమే, మీకు చెడ్డ పేరు రాకుండా ఉండడమే నాకు ముఖ్యము. కావున నా జీవితాన్ని పణంగా పెట్టి అయినా సరే మీకు చెడ్డ పేరు రాకుండా చూసుకుంటాను తండ్రి. మరి అంతకు మించినటువంటి కోరిక ఏముంటుంది? తే వ్రతం యథాసత్యం తథా అస్తు, మీ వ్రతము, మీ సత్యప్రతిజ్ఞ, మీరు ఇచ్చినటువంటి వరములు ఏవైతే ఉన్నాయో అవి ఎలాగైతే ఉండాలో అవి అలాగే ఉండనిండి, వాటిని తూచా తప్పకుండా పాటిద్దాము. తద్వారా ఇరువురికి కూడా కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ధర్మం నిలబడుతుంది అని అంటూ ఫలాని మూలాన్ని చ భక్షయన్ వనే గిరీంశ్చ పశ్యన్ సరితస్వరాంసి చ వనం ప్రవిశ్యైవ విచిత్రపాదపం సుఖీ భవిష్యామి తవాస్తు నిర్వృతి. చూడండి, ఇక్కడ నా గురించి నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదు, అసలు నేనే దుఃఖపడటం లేదు. మరి దుఃఖపడనప్పుడు ఎందుకని మీరు దుఃఖపడటం? సహజంగా పిల్లలకి ఏదైనా దెబ్బ తగిలింది అంటే తల్లిదండ్రులు విలవలలాడిపోతారు వారికి కలిగినటువంటి కష్టాన్ని చూచి. అలా కాకుండా అలా పడిపోయినటువంటి పిల్లవాడు ఆ చేతులు దుడుచుకుంటూ, మోచేతులు మోకాళ్ళు దుడుచుకుంటూ లేచి నుంచుని నవ్వుతూ వచ్చి అమ్మా నాకేం కాలేదు, నాన్న నాకేం కాలేదు అంటే అప్పుడు ఆ తల్లిదండ్రులకి మనస్సు కొంత ధైర్యాన్ని పొందుతుంది. ఎందుకు అంటే ఏమీ అవలేదు కావున ఇబ్బంది లేదు అని. అలాగే నాకు దుఃఖమేమీ కలగడం లేదు, కావున నాకే దుఃఖం కలిగినప్పుడు నా గురించి మీరెందుకు అంత బాధపడతారు తండ్రి అని అంటూ విచిత్రపాదపం, పైగా వనానికి వెళ్ళడం నాకు సరదా కూడాను అని అంటూ చెబుతున్నాడేమని. విచిత్రపాదపం, విచిత్రమైనటువంటి అందమైన వృక్షములు కలిగిన వనం, అరణ్యంలోకి ప్రవిశ్య ఏవా, ప్రవేశించి రమణీయమైనటువంటి అరణ్యంలోకి ప్రవేశించి ఫలాని మూలాని భక్షయన్, ఫలములను అంటే ఇక్కడ వైపు ఇంతవరకు అయోధ్యానగరంలో ఎప్పుడూ కూడా లభించినటువంటివి, ఎప్పుడూ కూడా తిననటువంటి పండ్లను, మూలాని కందమూలములను కూడా భక్షయన్ దుంపలను తింటూ ఆహారంగా స్వీకరిస్తూ
వనే ఆ అరణ్యంలో గిరీంశ్చ సరిత సరాంసి చ పశ్యన్ ఎత్తైనటువంటి ఆ పర్వతాలను సరాంసిచ అలాగే సరస్సులను సరిత నదులను వీటినన్నింటినీ కూడా పశ్యన్ వీక్షిస్తూ. ఎందుకు అంటే ప్రకృతి రమణీయ శోభ అనేది మనస్సుని కట్టివేస్తుంది, మనస్సుకి ఆహ్లాదాన్ని చేకూర్చుతుంది, ప్రశాంతతను చేకూర్చుతుంది. కావున తండ్రి మీరు బాధపడవద్దు, ఆ అడవిలో ఉన్నటువంటి ఆ కొండలను గుట్టలను చిత్ర విచిత్రమైనటువంటి చెట్లను అలాగే ఆ నదులను పర్వతాలను సరస్సులను వీటినన్నిటినీ కూడా చూస్తూ సుఖీ భవిష్యామి ఆనందంగా ఉండగలుగుతాను. ఆ సరస్సులలోంచి పద్మముల మీద నుంచి వచ్చేటటువంటి పిల్లగాలి సుగంధభరితమై ఆ నీటి నుండి రావడం వల్ల చల్లగా ఉంటూ మాకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కావున ఆ నదీ పరివాహక ప్రాంతాలలోనూ తీరములలోనూ కూడా విహరిస్తూ మేము సుఖంగా ఉంటాము. తవ నిర్వృతి అస్తు, మీకు కూడా సుఖము కలుగుగాక, మీరు కూడా ఈ దుఃఖమంతటిని విడిచిపెట్టి సుఖంగా ఆనందంగా ఉండండి, మా గురించి ఏమాత్రము బాధపడవద్దు అని చెప్పి అంటున్నాడు. అంటూ మరి తండ్రిని ఓదార్చుతున్నాడు. ఇన్ని విధాలుగా రామచంద్రమూర్తి తనకేమీ కష్టము కాదు, ఒకవేళ తన తండ్రి మాట పాటించకపోతే అదే కష్టము అదే దుఃఖము. కావున అయోధ్యానగరంలో ఈ సందర్భంలో అయోధ్యానగరంలో ఉండటం కంటే కూడా అరణ్యంలో ఉంటేనే తనకు ఆనందము అని చెప్పాడు. అయోధ్యానగరంలో ఉండటం కంటే కూడా అరణ్యంలో ఉంటేనే ప్రజలందరూ లేకపోతే లోకమంతా కూడా మెచ్చుకుంటుంది అంటున్నాడు. కేవలం నన్నే కాదు తండ్రి, మీరు కూడా సత్యప్రతిజ్ఞుడవుతాడు. అరణ్యవాసం చేయటం అనేది పెద్ద విషయమే కాదు, పైగా 14 సంవత్సరములు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. కావున మీరు దిగులు పడవద్దు, బెంగపడవద్దు అని చెప్పి ఇన్ని రకాలుగా తన తండ్రికి చెప్పవలసినటువంటి జాగ్రత్తలు, తన తండ్రిని ఓదార్చడానికి చెప్పవలసినటువంటి మాటలు అవన్నీ కూడా ధర్మబద్ధంగాను యుక్తియుక్తంగాను ప్రేమతోటి దశరథునికి రాముడు చెప్పేటప్పటికీ తన కుమారుడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు. కష్టకాలంలో కూడా తనకంటే ధైర్యంగా ధీరుడిగా ఉండి ధర్మాన్ని పాటిస్తున్నాడు. అది కూడా తన కోసం పాటిస్తున్నాను అని చెప్పి, అంటే ఏమిటి, దశరథుని కోసం పాటిస్తున్నాను అని చెప్పి అంటున్నాడు. తన జీవితాన్ని కూడా అర్పించడానికి సిద్ధపడుతున్నాడు అని చెప్పి ఆ కుమారుడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ మరింతగా పెరిగింది, ఆనందము పెరిగింది. అయితే ఆ రాముణ్ణి, అంతటి గొప్ప కుమారుని మరి ఏ తండ్రి కూడా వదులుకోలేడు కదా. రాముణ్ణి వదలడానికి మాత్రము మనస్సు ఒప్పుకోవటం లేదు. ఏవం సరాజా వ్యసనాభిపన్న శోకేన దుఃఖేన చతామ్యమానః ఆలింగ్యపుత్రం సువినిష్ట సంజ్ఞ మోహంగతో నైవచి చేష్ట కించిత్. ఇలాగా మాట్లాడుతూ ఉంటే దశరథ మహారాజుకి నోటి వెంట మాట రాలేదు. కన్నీళ్లు వస్తూ ఉన్నాయి, ఆనంద బాష్పములు వస్తున్నాయి, ఆశ్చర్యము, అదేవిధంగా కొడుకు మీద ప్రేమ. దానితోటి వ్యసనాభిపన్న, మనోవ్యాకులత చెందినటువంటి వాడై, మనోవ్యసతోటి ఇంతటి గొప్ప కుమారుణ్ణి విడిచిపెట్టలేనటువంటి వాడై, శోకేనా, శోకంతో తీరనటువంటి శోకంతో, దుఃఖేనచ, అప్పుడు కలిగినటువంటి ఆ దుఃఖంతో, తామ్యమాన, బాధపడుతున్నవాడై, దహించి వేయబడుతున్నటువంటి వాడై. అంటే అంతః బహిః అని అంటారంటే ఏమిటి, ఆంతరంగికంగాను మధించి వేయబడుతున్నాడు, దహించి వేయబడుతున్నాడు, బయటకు కూడా ఆయన యొక్క శరీరం కూడా అదే విధంగా ఉన్నదన్నమాట. అంటే ఏమిటి, శిథిలమైపోయినట్లుగాను, ఇంద్రియములన్నీ సవ్యంగా పనిచేయనటువంటి స్థితిలోనూ అదుపు తప్పే స్థితికి వచ్చేసాడనమాట. తామ్యమాన, బాధపడుతున్నటువంటి వాడై, స రాజా, ఆ దశరథ మహారాజు, ఏవం ముక్తవంతం పుత్రం ఆలింగ్య, ఈ విధంగా చాలా ధీరుడిలాగాను ధైర్యంగాను సూటిగాను ప్రేమతోటి చెప్పినటువంటి కుమారుడి యొక్క మాటలను విని పుత్రం ఆలింగ్య, ఒక్కసారి గట్టిగా రామచంద్రమూర్తిని కౌగలించుకుని సువినిష్ట సంజ్ఞ,
ఆ సుఖముతో అంటే రాముణ్ణి కౌగలించుకున్నటువంటి పుత్ర గాత్ర పరిష్వంగనంతో ఆ పుత్రుని యొక్క శరీరం తగలడంతో ఈయనలో ఒక రకమైనటువంటి పులకింత కలిగింది. అయితే ఇటువంటి పులకింతను తాను కోల్పోతున్నానే అని ఒక రకమైనటువంటి బాధ కూడా కలిగింది. సువినిష్ట సంజ్ఞ, పూర్తిగా స్మృతి నశించినటువంటి వాడై ఇంకేమీ కూడా ఆయనకి ఆ బుద్ధి అనేది ఏమీ పనిచేయటం లేదు. రాముణ్ణి అలాగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని తెలివి తప్పి మోహంగత మూర్ఛపోయాడనమాట. మూర్ఛపోయి కించిత్ నైవ చిచేష్ట, ఏమాత్రము కొద్దిగా కూడా కదలలేనటువంటి అంటారు, ఉలుకు పలుకు లేదంటారు కదా, అలాగా ఉలుకు పలుకు లేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడనమాట. అలా రాముణ్ణి గట్టిగా కౌగిలించుకుని ఆ స్పర్శతోటే ఒకంత ఆనందాన్ని పొందినవాడై ఆ తర్వాత రాముణ్ణి విడిచిపెట్టలేనటువంటి స్థితిలో ఒక క్షణంలో ఆయన ఆ తెలివి కోల్పోయినటువంటి వాడై ఏమాత్రము కదలలేనటువంటి స్థితిలో మూర్ఛపోయి అలాగా ఉండిపోయాడు. అది చూచేటప్పటికీ అంతఃపురంలో ఉన్నటువంటి 350 మంది భార్యలు, మరి కౌసల్యా సుమిత్ర, మీరు అలాగే పరిజనులు, దశరథుని యొక్క సేవకులు వాళ్ళందరూ కూడా గొల్లుమని విలపిస్తూ ఉన్నారు. ఇంతలో దశరథునికి అత్యంతము ఆప్తుడైనటువంటి సుమంత్రుల వారు, ఆయన ధర్మరాజు లాంటి వాడు, అంటే ఎప్పుడూ కూడా కోపం అనేదే ఎరుగనటువంటి వాడు, రాముడి విషయంలో మరింత ప్రేమ కలిగినటువంటి వాడు, అందరికీ కూడా ఆంతరంగికుడైనటువంటి ఆ సుమంత్రుల వారి యొక్క స్థితిని చెబుతున్నాడు. దేవ్యస్తత సంమృదుస్సమేతా తాంవర్ణయిత్వా నరదేవ పత్నీం రుదన్ సుమంత్రోపి జగామ మూర్ఛాం హాహాకృతం తత్ర బభూవ సర్వం. ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉన్నదో మనకు తెలియజేస్తూ, తతః ఎప్పుడైతే దశరథ మహారాజు తెలివి కోల్పోయి ఉలుకు పలుకు లేకుండా రామచంద్రమూర్తిని అలా ఆలింగనం చేసుకుని అలా పడిపోయాడో, ఆ తరువాత తాం వర్జయిత్వా, ఆ కైకేయీదేవి తప్ప, ఎందుకు అంటే రామతస్మాత్ ఇతః శీఘ్రం వనంగంతం త్వమర్హసి అని చెప్పి అన్నది కైకేయి. రామా, నువ్వు వెంటనే వనవాసానికి వెళ్ళిపోవాలయ్యా అని చెప్పి కైకేయీదేవి అన్నది కదా. కైకేయీదేవి మనస్సులో దృఢమైనటువంటి నిశ్చయం రాముణ్ణి వనవాసానికి పంపించాలి అని. ఇన్ని రకాలైనటువంటి దారుణాలు జరుగుతున్నా, ఇంతమంది విలపిస్తున్నా, బాధపడుతున్నా, కన్నీరు బిన్నీరుగా ఏడుస్తున్నప్పటికీ కూడా కైకేయి మనస్సు మాత్రము కరగడం లేదు. అందుకనే ఏమంటున్నాడు, తాం వర్జయిత్వా, క్రూరమైనటువంటి కైకేయీదేవి యొక్క మనస్సు తప్ప, ఆ కైకేయీదేవి తప్ప దేవ్య మిగిలినటువంటి రాణులందరూ కూడా వాళ్ళందరూ సమేతా కలిసి ముక్తకంఠంతో అన్నట్లుగా ఒకేసారి అందరూ కూడా సంరురుదు, బాగా విలపించేస్తున్నారు, బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారన్నమాట. అది చూచేటప్పటికీ సుమంత్రుల వారికి కూడా దుఃఖం ఆగలేదు. సుమంత్రహపి రుదన్, సుమంత్రుల వారు కూడా ఎప్పుడూ కూడా బాధపడినటువంటి సుమంత్రుడు, అది చూచినటువంటి వీరందరూ కూడా బాధపడుతుంటే దశరథ మహారాజు తన కుమారుణ్ణి పట్టుకుని మూర్ఛపోతే దశరథుని యొక్క పరిస్థితి, అంతఃపురంలో అందరి యొక్క శోకాన్ని చూచిన సుమంత్రుడు రుదన్, ఆయన కూడా ఏడ్చుతూ మూర్ఛాంజగామ, సుమంత్రుల వారు కూడా మూర్ఛపోయారట. అంటే తనకు మిత్రుడి వంటి వాడు, తనకు మహారాజు ఆప్తుడు అయినటువంటి దశరథ మహారాజు యొక్క స్థితిని చూచి, దశరథుని యొక్క స్థితి వల్ల మిగతా వారికి కలిగినటువంటి దుఃఖాన్ని చూచి సుమంత్రుల వారికి దుఃఖం ఆగలేదు. అలా తట్టుకోలేనటువంటి ఆయన ఎప్పుడూ కూడా గుంభనంగా గంభీరంగా ఉండేటటువంటి ఆ సుమంత్రుల వారు కూడా బిగ్గరగా బాధపడుతూ ఏడుస్తూ మూర్ఛాంజగామ, మూర్ఛపోయారు. ఈ విధంగా దశరథ మహారాజు మూర్ఛపోయాడు. అది చూచి అందరూ బాధపడుతుంటే అది చూచినటువంటి సుమంత్రుల వారు మూర్ఛపోయాడు. ఇదంతా చూస్తున్నటువంటి ఆ అయోధ్యానగరంలో ఉన్న అంతఃపురంలో ఉన్నటువంటి అందరూ కూడా హాహాకృతం, హాహాకారాలు చేస్తున్నారు. హాహాకారాలు అంటే మనకంటే ఎవరికైనా సరే ఆపద వచ్చినప్పుడు, ప్రాణ ప్రమాదంతో కూడినటువంటి ఆపద ఎప్పుడైతే వస్తుందో అటువంటి ఆపద వచ్చినప్పుడు హాహాకారములు చేస్తారు.
యుద్ధములో తమ పరిస్థితి అదుపు తప్పి తాము ఓడిపోతాము అనే పరిస్థితి వచ్చినప్పుడు, తాము మరణిస్తాము అనే పరిస్థితి వచ్చినప్పుడు ఆ సైన్యం అందరూ కూడా హాహాకారాలు చేస్తారట. అలాగా దశరథుని యొక్క స్థితి, సుమంత్రుల వారి యొక్క స్థితి చూసేటప్పటికీ అందరికీ ప్రాణములు పీడిస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. అందుకనే వారందరూ కూడా హాహాకారములు చేస్తూ సర్వం ఆ అంతఃపురమంతరం అంతా కూడా హాహాకారములతోటి బభూవా నిండిపోయింది. అందరూ బాధపడుతూ ఉన్నారు. అంతా శోకమయంగా దుఃఖమయంగా ఉన్నది. మరి దశరథుడేమో అలా పడిపోయాడు. సుమంత్రుల వారు ఆయన కూడా మూర్ఛపోయాడు. మూర్ఛపోయిన తర్వాత కొంత తర్వాత తేరుకున్నాడు. దేవ్యస్తత సంమృదుస్సమేత తాంవర్జయిత్వా నరదేవపత్నీం రుదన్ సుమంత్రోపి జగామమూర్ఛాం హాహాకృతం తత్ర బభూవ సర్వం. ఈ విధంగా సుమంత్రుల వారు మూర్ఛపోయారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాత సర్గలో ఉన్నది. తర్వాత సర్గలో ఇక సుమంత్రుల వారు మూర్ఛ నుండి తేరుకుని తతో నిర్దూయ సహసా శిరో నిశ్వస్య చాసకృతు పాణౌ పాణిం వినిష్పిష్య దంతాన్ కటకటాప్యచ అంటారు కదా, ఎప్పుడూ కోపం రానటువంటి వారికి కోపం గనక వస్తే అది చాలా తీవ్రంగా ఉంటుంది అని అంటారు. అందుకనే మహాభారతంలో చెబుతారు కదా, అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడ జాతశత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు యొక్క కోపం గురించి చెబుతాడు. కౌరవ సభలో చెబుతాడు, ధర్మరాజు శాంతమూర్తిగా ఉన్నాడు, చేతకానివాడు అని అనుకుంటున్నారేమో. ధర్మరాజుకే కనుక కోపం వచ్చినట్లయితే కౌరవులలో ఏ ఒక్కరూ కూడా నిలబడలేరు. ఎందుకు అంటే ఎప్పుడూ కోపం రానటువంటి వాడికి కనుక కోపం వచ్చింది అంటే అది చాలా తీవ్రంగా ఉంటుంది. పైగా అది వెనుకకు మరలదు, విరమించడం అనేది ఉండదు అన్నారు. మరి అందుకనే ఇక్కడ సుమంత్రుల వారికి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. కోపం వచ్చి తతో నిర్దూయ సహసా శిరో నిశ్వస్య చాసకృతు పాణౌ పాణిం వినిష్పిష్య దంతాన్ కటకటాప్యచ. జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని చూచి మూర్ఛ నుండి తేరుకున్నటువంటి సుమంత్రుల వారు, దశరథ మహారాజు మూర్ఛ నుండి ఇంకా తేరుకోలేదు. ఉలుకు పలుకు లేకుండా అలా పడి ఉన్నాడు. రాముడేమో వనవాసానికి బయలుదేరుతున్నాడు. మిగతా కౌసల్య, సుమిత్ర అలాగే మిగతా తల్లులందరూ కూడా బోరున ఏడుస్తూ ఉన్నారు. కైకేయీదేవి మాత్రము ఆమె ఒకే మాట, ఏమిటా మాట అంటే, రామా నీవు వెంటనే వనవాసానికి బయలుదేరాలి అని చెప్పి అనడం. రామతస్మాత్ శీఘ్రం వనం గంతుం త్వమర్హసి అని 19వ సర్గలో ఆమె చెప్పినటువంటి మాట. నువ్వు వెంటనే వనవాసానికి వెళ్ళాలి రామా, భరతుడికి పట్టాభిషేకం చేసి పెడతాను, లేకపోతే కొన్ని రోజులు ఆగి పెడతాను, ఇలాంటి మాటలు కుదరదు అని చెప్పి చాలా కఠినంగా చెప్పేసింది. అదే మాట మీద ఇప్పటి వరకు కూడా ఉన్నది. ఎంతమంది విలపిస్తున్నా పట్టించుకోవటం లేదు. అందువలన కైకేయి యొక్క ప్రవర్తన చూచేటప్పటికీ సూత రథసారథి అయినటువంటి సహా సుమంత్ర, ఆ సుమంత్రుల వారు సహజంగా సారథి అని అంటే సేవకుడిలాగా చేతులు కట్టుకుని పక్కన నుంచోవటమే తప్ప రాజుని కానీ రాచ భార్యల విషయంలో కానీ రాచకార్యాల విషయంలో కానీ కనీసం నోరు తెరిచి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. కానీ సుమంత్రుల వారు కేవలము సారథి మాత్రమే కాదు, దశరథ మహారాజుకు ఉన్నటువంటి మంత్రులలో ఒకడు. దశరథ మహారాజుకి అత్యంత ఆప్తుడు. దశరథుడు సుమంత్రుల వారి మాటనే వింటాడు. అందుకనే సుమంత్రుల వారికి అంతటి అధికారం. అంటే సూతుడు అంటే ఏదో కేవలం సారథ్యం చేసుకుంటూ వెళ్ళేవాడనే అర్థం కాదు. ఆయన అంత గొప్పవాడు. మంత్రిగా ఉన్నప్పటికీ దశరథుని యొక్క గౌరవాన్ని పొందుతున్నప్పటికీ కూడా తాను దశరథునికి సేవ చేయాలి అనే సేవాధర్మాన్ని పాటిస్తూ రథం నడవడానికి సూతుడిగా ఉన్నాడు. కానీ ఆయన దశరథునికి ఆప్తుడు, సరిసమానమైనటువంటి గౌరవాన్ని పొందేటటువంటి వాడు. అందుకనే
అంతటి ఆత్మీయత కలిగినటువంటి వాడు కావుననే, అంతటి చనువు అధికారము హక్కు కలిగినటువంటి వాడు కావుననే సూత సహ సుమంత్ర సారథి అయినప్పటికీ కూడా ఆ సుమంత్రుల వారు ఈ విధంగా అంటున్నారు, సహసా స్థిర నిర్ధూయ. ఒక్కసారి అలా మూర్ఛపోయి కింద పడినటువంటి వాడు ఒక్కసారి తేరుకున్నటువంటి వాడు ఒక్కసారి సింహం లేచినట్లుగా చటుక్కున లేచి నిలబడ్డాడు. తటాలున లేచి నిలబడ్డాడు. హఠాత్తుగా లేచి నిలబడి స్థిర నిర్ధూయ, తలను అటూ ఇటూ ఊపుతూ ఉన్నాడు. అంటే ఆ వస్తున్నటువంటి కోపాన్ని అదుపు చేసుకోవడం చాలా కష్టంగా ఉన్నది సుమంత్రుల వారికి. ఎందుకంటే ఎప్పుడూ కోప్పడేవాడికి అంటే ఏదో ఒక రకమైన ప్రవర్తన ఉంటుంది, కానీ అసలు కోపం అనేది తెలియనటువంటి సుమంత్రుల వారికి తట్టుకోలేనంత కోపం వచ్చేటప్పటికీ ఇంకా తల అటు ఇటు ఊపేస్తూ ఉన్నాడు. నిర్ధూయ, శిరస్సుని కదుపుతూ, అసకృత ఒకసారి కాదు అనేక సార్లు కలుపుతూ, నిశ్వస్య, ఊపిరిని అంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసను నిట్టూర్పులను మాటిమాటికి ఆ నిట్టూరుస్తుంటే సామాన్యంగా శ్వాస తీసుకోవటం కాకుండా చాలా గట్టిగా శ్వాస తీసుకుంటూ గట్టిగా శ్వాసను విడుస్తూ, మరి ఆ అంత కోపం వచ్చిందనమాట. విడుస్తూ నిట్టూర్చి పాణిం వినిష్పిష్య, ఒక చేతిలో మరో చేతిని వేసి గట్టిగా ఆ చేతిని గట్టిగా పిండుతూ, అంటే వస్తున్నటువంటి కోపం వల్ల చేతుల్లోకి బలం అనేది వస్తుంది. సహజంగా కోపంతో ఏం చేస్తారు, చేతిలో ఏదుంటే దాన్ని పెట్టి కొట్టడమో, లేకపోతే చేతి పెట్టి కొట్టడమో, చెంప మీద కొట్టడమో ఇలాంటివి చేస్తుంటాడు. కానీ ఈ సుమంత్రుల వారికి ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా తాను సారథిని, తాను మంత్రిని అనే విషయం తెలుసు. అందుకని తనకు వస్తున్నటువంటి కోపము, ఆ కోపం ద్వారా వచ్చేటటువంటి బలము ఏదైతే ఉన్నదో ఆ బలాన్ని తన చేతుల్లోనే గట్టిగా ఉంచుకుని ఆ చేతులను ఒక చేతిలో మరో చెయ్యి వేసి ఇలా చేతిని గట్టిగా నొక్కేస్తున్నాడు, చేతిని పీడించేస్తున్నాడు అనమాట. అంటే ఆ వస్తున్నటువంటి కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అదుపు అవ్వటం లేదు. అలా వచ్చినటువంటి కోపాన్ని ఈ విధమైనటువంటి ఆంగికంగా శారీరకమైనటువంటి ప్రవర్తన అంటాం కదా, ఇలా చేస్తుంటారు కదా, అలాగా తల గట్టిగా ఊపుతూ ఉన్నాడు, గట్టిగా నిట్టూరుస్తూ ఉన్నాడు. అంతేకాదు ఒక చేతిలో మరొక చేతిని వేసి గట్టిగా పాణిపీడనం అన్నట్టుగా పీడిస్తూ ఉన్నాడు, గట్టిగా నొక్కి ఆ చేతిని పీడిస్తూ ఉన్నాడు. అంతేకాదు కటకటాప్యచ, దంతాన్ని కటకటాప్యచ, పళ్ళను పట కొరుకుతూ ఉన్నాడు. ఎంతటి కోపం వచ్చింది! సహజంగా ఒక పొల్లు మాట కూడా మాట్లాడటం ఎరగనటువంటి సుమంత్రుల వారు కైకేయి యొక్క ప్రవర్తన చూచి రాముడికి కలిగినటువంటి, రాముడు వనవాసానికి వెళుతుంటే రాముణ్ణి చూచి దశరథ మహారాజు అలా మూర్ఛపోతే ఈ స్థితిలో కూడా మారకుండా మూర్ఖంగా ఉన్నది అనే ఉద్దేశంతో కైకేయి యొక్క ప్రవర్తన చూచి శిరస్సు ఊపేస్తున్నాడు, చటుక్కున లేచాడు. అదేవిధంగా ఒక చేతిలో ఒక చేతిని వేసి పీడిస్తూ ఉన్నాడు. అలాగా ఇంకా ఏం చేస్తున్నాడు, పళ్ళని పటపట కొరుకుతూ ఉన్నాడు. కొరుకుతూ ఇంకా ఏం చేస్తున్నాడు, లోచనే కోప సంరక్తే వర్ణం పూర్వోచితం జగత్ కోపాభిభూత సహస సంతాపమశుభం గతః. ఇంకా కళ్ళు ఎలా ఉన్నాయి అంటే చింతనిప్పులు అంటారు కదా, అలాగా సంరక్తనయనే పూర్తిగా రక్తంతో తడిసినట్లుగా ఉన్నాయట సుమంత్రుల వారి యొక్క కళ్ళు. అంతటి ఎర్రబడిపోయాయి. లోచనములు కోప సంరక్తే, కోపం చేత బాగా ఎర్రబడిపోయి ఉన్నాయి. ఎర్రగా చేసి పూర్వం ఉచితం వర్ణం జహతు, సుమంత్రుల వారికి తగినటువంటి పూర్వం సుమంత్రుల వారు ఉన్నటువంటి ఆ తేజస్సు ఏదైతే ఉందో అటువంటి సానుకూలమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అని అంటారు కదా, అటువంటి సానుకూలమైనటువంటి శక్తి తేజస్సు ఏవైతే ఉన్నాయో ఆ శక్తిని విడిచిపెట్టేసి ఒక ప్రతికూలమైనటువంటి శక్తితోటి సుమంత్రుల వారు కోపంతో ఊగిపోతూ ఉన్నారు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మన మనస్సు, మన ప్రవర్తన, మన మాటలు కూడా సానుకూలంగా కనుక ఉన్నట్లయితే మన నుండి వెలువడేటువంటి శక్తి కూడా, ఆ తరంగములు కానీ ఆ తేజస్సు కానీ అది సానుకూలంగా ఉంటుంది. అలా కాకుండా మన మనస్సు కానీ మన శరీరము కానీ లేకపోతే ఆలోచనలు కానీ దుష్టంగా కనుక ఉన్నట్లయితే, మన నుండి వచ్చేటటువంటి మాటలు కూడా దుష్టంగా ఉన్నట్లయితే మన నుండి వచ్చే తేజస్సు అవి
ప్రతికూలమైనటువంటి తేజస్సుగా ఉంటాయి. అది మంచిది కాదనమాట. అందుకే కదా దృష్టి దోషములు, అదేవిధంగా వాళ్ళ కొంతమంది స్పర్శ కూడా పనికిరాదు అని చెప్పంటూ అంటే ఏమిటి, కోపంతో ఉన్నటువంటి వారు వారి యొక్క ఆ కోపం వల్ల వచ్చేటటువంటి స్పర్శ కూడా తీవ్రమైనటువంటిది అంటారు కదా. అలాగా అందుకనే తల్లులు అంటూ ఉంటారు, ఏం లేదు ఆవిడ ఎత్తుకున్నప్పటి నుంచి కూడా పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు, ఆ చూపు మంచిది కాదు, లేకపోతే మనసు మంచిది కాదు అని చెప్పి తల్లులు పసిపిల్లల విషయంలో బాధపడుతూ ఉంటారు. ఎందుకు అంటే సానుకూలమైనటువంటి ఆలోచన, సానుకూలమైనటువంటి మాటలు కలిగినటువంటి వారి దగ్గర సానుకూలమైనటువంటి తేజస్సు, ఆ వైబ్రేషన్స్ అంటారు కదా, ఆ శక్తి ఉంటాయి. అలా కాకుండా కుచితమైనటువంటి ఆలోచనలు చేసే వారి దగ్గర ఉండే ఆ శక్తి తేజస్సు కూడా కుచితంగానే ఉంటుంది. ఇక్కడ ఏం చెబుతున్నాడు, సుమంత్రుల వారు ఎంతో సానుకూలమైనటువంటి తేజస్సుతోటి సాత్వికమైనటువంటి బుద్ధితో ఉండేటటువంటి వారు. అటువంటి ఆయన కూడా ఆ సాత్వికతను, సానుకూలమైనటువంటి శక్తిని కూడా జహత్తు విడిచిపెట్టేసి కోపాభిభూత సహసా సంతాపం అశుభంగత, ఆ కోపంతో ఊగిపోతున్నటువంటి వాడై, కోపానికి వశమైనటువంటి వాడై, ఆ సంతాపంతో దహించుకుపోతూ ఆయన అశుభంగత, అశుభయుక్తమైనటువంటి ప్రతికూలమైనటువంటి స్వభావాన్ని ఆ క్షణంలో పొందాడు అని చెప్పి అన్నారు. మరి అలా ప్రతికూలమైనటువంటి బుద్ధిని, అశుభకరమైనటువంటి ఆ తేజస్సుని పొందిన సుమంత్రుల వారు ఏమని మాట్లాడారు, ఏం చేశారనే విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మయా నిసృష్టాం భరతో మహీమిమాం సశైలషండాం సపురాం సకాననాం శివాం సుసీమాం అనుశాస్తు కేవలం త్వయా యదుక్తం నృపతే తథాస్తు తత్ నమే తథా పార్థివధీయతే మనః మహత్సు కామేషు నాత్మనః ప్రియే యథా నిదేశే తవశిష్ట సమ్మతే జపైతు దుఃఖం తవ మత్కృతే నఘా తదద్యనైవానఘా రాజ్యమవ్యయం న సర్వకామాన్ న సుఖం న మైథిలీ న జీవితం త్వాం అనృతేన యోజయన్ వృణీయ సత్యం వ్రతమస్తు తే తథా ఫలాని మూలాని చ భక్షయన్ వనే గిరీంశ్చ పశ్యన్ సరితః సరాంసి చ వనం ప్రవిశ్యైవ విచిత్రపాదపం సుఖీ భవిష్యామి తవాస్తు నిర్వృతిః ఏవం స రాజా వ్యసనాభిపన్నః శోకేన దుఃఖేన చ కామ్యమానః ఆలింగ్యపుత్రం సువినష్ట సంజ్ఞః మోహంగతో నైవ చిచేష్ట కించిత్ దేవ్యస్తతః సంరురుదుస్సమేతా తాం వర్జయిత్వా నరదేవ పత్నీ
నరదేవ పత్ని రుదన్ సుమంత్రోపి జగామమూర్ఛా ఆహాకృతం తత్ర బభూవ సర్వం దేవ్యస్తతః సంరురుదుః సమేతాః తాం వర్జయిత్వా నరదేవ పత్ని రుదన్ సుమంత్రోపి జగామమూర్ఛాం ఆహాకృతం తత్ర బభూవ సర్వం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుస్త్రింశః సర్గః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచత్రింశః సర్గః తతః నిర్ధూయ సహసా శిరః నిశ్వస్య చ సకృత్ పాణౌ పాణిం వినిష్పిష్య దంతాన్ కటకటాప్యచ లోచనే కోపసంరక్తే వర్ణం పూర్వోచితం జహత్ కోపాభిభూతః సహసా సంతాపం అశుభం గతః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచత్రింశే సర్గే శ్లోకద్వయం ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః
दीर्घायुः सैन्निकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।